రాక్షసుండే ఇల్లా? నా త్రిపురను పొట్టన పెట్టుకుని ఇది ఇక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తోందా? ఇది ప్రాణాలతో ఉండడానికి వీలేదు. చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. భోజనం చేయకుండా లెగుస్తావేంటమ్మా? కూర్చో, తొందర ఎందుకు? కూర్చో. లేదు, ముందు ఒకరికి పిండం పెట్టి ఆ తర్వాత కూడు తింటా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? భోజనం మధ్యలో లెక్కకూడదమ్మా. కూర్చో తల్లి, కూర్చో. బాబు, సాంబార్ ఇక్కడ పోయండి. ఏందమ్మే చూసుకోబడలే? రే అబ్బే, కొన్ని మంచినీళ్ళు ఇయ్యడా? ఇప్పుడే నిన్ను కసి తీరా గొంతు పిసికి చంపాలనుందే, కానీ నీ మనుషుల మధ్య నిన్ను చంపలేక నీ చేతికి చిక్కితే నన్ను బతకనివ్వు. నేను లేకుండా పోతే నువ్వు చేసిన అఘాయిత్యాలు లోకానికి తెలియవు. అవన్నీ చెప్పడానికైనా నేను ప్రాణాలతో ఉండాలి, ప్రాణాలతో ఉండాలి, ప్రాణాలతో ఉండాలి. అమ్మా, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు వస్తే బట్టలు పంచే కార్యక్రమం మొదలు పెడదాం. బట్టలు పంచేది నువ్వేప్పా. సరే వచ్చాండా, పద. సరే. త్రిపుర, త్రిపుర, త్రిపుర. త్రిపుర అన్నా? త్రిపుర ఎవరు? ఎవరు మీరు? త్రిపుర అంటున్నారేంటి? ఆవిడే ఆ రోజు హాస్పిటల్లో మిస్ అయింది. ఈ రోజు ఎలా అయినా మాట్లాడాలి. అమ్మా ఈశ్వరి, ఇక్కడ సాంబార్ కావాలంటే వడ్డించు. చేసింది కాబట్టి ఇక్కడెక్కడో ఉండుంటుంది. ఎలా అయినా కలిసి మాట్లాడాలి.
విశ్వనాథం బాబు దిగంబరం ఈ రాక్షసితో కలిసి ఉంటున్నారా? ఇది చేసిన దురాగతాలన్నీ తెలిసే కలిసుంటున్నారా లేక తెలియక కలిసుంటున్నారా? తెలియకపోతే తెలియచేయాలి. అందరికీ ఈ రోజే చెప్పేయాలి. వదులు వదులు, వెళ్ళిపోవాలి. రాక్షసు ఉంది, వదులు. అమ్మా అమ్మ భయపడకండి. నేను మొన్న మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను కదా. ఆ రోజు హాస్పిటల్ నుంచి అలా వెళ్ళిపోయారేంటమ్మా? మీకోసం ఎంత వెతికానో తెలుసా? త్రిపుర, 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 మా త్రిపురం వచ్చేసింది. మా త్రిపురం వచ్చేసింది. అమ్మ త్రిపుర, నా కోసం వచ్చావా తల్లి? చూడండి, నన్ను చూసి త్రిపుర అని ఎందుకు అంటున్నారో నాకు తెలీదు. నేను మీ త్రిపురని కాను. లేదు, నువ్వే మా త్రిపురవి. నా కళ్ళ నన్ను మోసం చేయవు. నువ్వే మా త్రిపురవి. ఈ గొంతు యాడ్నో విన్నట్టుండదే. త్రిపుర పేరెత్తిన ఈ తెలిసిన గొంతు ఎవరిదబ్బా? సరే, ముందు మీరు ఇటు రండి, చెప్తాను. వద్దు, నేను రాను. వద్దు, నేను రాను. ఆ రాక్షసు ఉంది, చంపేస్తుంది. నేను రాను. రాక్షసా? ఎవరిని చూసి రాక్షసి అంటున్నారు? ఎందుకు భయపడుతున్నారు? రండి, చెప్తాను. వద్దు, నేను రాను. నేను రాను. ఎవరిదా గొంతు? అమ్మే, నువ్వు పంచుతా ఉండు, నేను ఇప్పుడే వస్తా. అసలు మీరెవరిని చూసి భయపడుతున్నారు? ఇక్కడ ఎవరు రాక్షసులా కనిపిస్తున్నారు మీకు? ఎవరు రాక్షసో నీకు తెలీదా త్రిపురాంబ? నన్ను అడుగుతున్నావా? నన్ను చూస్తే చంపేస్తుంది. వదులు, 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 వదులు. వదల్లో. మిమ్మల్ని చూస్తుంటే మీకు మతిస్థిమితం లేదనిపిస్తోంది. మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పిస్తాను, మీకు నయం చేయిస్తాను. నేను పిచ్చిదాన్ని కాదు, పిచ్చిదాన్ని కాదు, కాదు. ఆ రాక్షసు వల్లే 18 ఏళ్ళు పిచ్చిదానిలా ఉండాల్సి వచ్చింది. నేను పిచ్చిదాన్ని కాదు, కాదు. అదిగో రాక్షసు వచ్చేస్తుంది. నీకంతా చెప్తానమ్మా, కానీ ఇప్పుడు కాదు. ఇక్కడే ఉంటావు కదా, నేను మళ్ళీ వచ్చి చెప్తాను. వదులు. అయ్యో, ఆగండి. వదులు. అమ్మ, ఆగండి. వదులు. ఆగండి. రేయ్ 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 రేయ్, పట్టుకోండ్రా దాన్ని. అత్తయ్య, వద్దు. నిన్నట్ట తోసి పారిపోతా ఉంటే వద్దంటావేంది మే? అది ఆవిడ నా స్టూడెంట్ అత్తయ్య. అంత వయసు ఉండాది, ఆమె నీ స్టూడెంట్ ఏంది మే? మీ వయసులో ఉన్న వాళ్ళు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. వయోజన విద్య ఉంది కదా, ఆ స్టూడెంట్. కానీ పాపం మతిస్థిమితం కోల్పోయినట్టుంది. అట్నా? ఆ పిచ్చిదేమన్నా త్రిపుర పేరు పలికినాదా ఏమి? అంటే నాకు తెలిసినమ్మే ఎవరో అయ్యుంటాది. యాడికి పోయినాది? ఎవరి కోసం చూస్తున్నారు అత్తయ్య? ఎవరు లేరు మే, ఎవరు లేరు. మొన్న అమ్మాజీని చూసే రాక్షసి అంది. అంటే ఇప్పుడు కూడా అమ్మాజీని చూసే రాక్షసి అంటుందా? అసలు అమ్మాజీకి ఈవిడికి ఏంటి సంబంధం? ఈవిడ ఎక్కడున్నా పట్టుకోవాలి. ఆ సంబంధం ఏంటో తెలుసుకోవాలి.
నీరసంగా ఉన్నారు కదా అత్తయ్య, విశ్రాంతి తీసుకోకుండా ఈ పనులన్నీ మీకెందుకు? పొద్దున్నే గుడికెళ్ళాలి కదమ్మా, దండలు కట్టాలి. ఒక పక్కేమో రక్తం ఇచ్చి చేయి నొప్పిగా ఉంటే దండలు ఎలా కడతావమ్మా? అయినా గుడికెళ్ళేది రేపు పొద్దున కదా, ఇప్పుడెందుకు ఈ హడావిడి? పొద్దున్నే గుడికెళ్ళాలి, అప్పుడంత సమయం ఉండదు. ఇప్పుడే అన్నీ సిద్ధం చేసుకోవాలి. అమ్మా అత్తయ్య మీరుండండి, నేనున్నాను కదా. పర్వాలేదమ్మా, నేను కడతానులే. అదేం కుదరదు అత్తయ్య, ఇప్పుడు విశ్రాంతి తీసుకోకపోతే రేపు గుడికి కూడా రాలేరు. పడుకోండి అత్తయ్య, వెళ్ళండి. వెళ్ళండి అత్తయ్య. పదమ్మా, లే, జాగ్రత్త. అవును దినా, ఇంతకీ నీకు పూలదండలు కుట్టడం వచ్చా? నీకొచ్చు కదా. ఆ, మ్, పూలు కుట్టడమే కదా. అలా కాదు దినా, నేను ఎక్కిస్తా, నువ్వు. ఇలా కాదు, నేను సూది పట్టుకుంటా, నువ్వు దారం ఎక్కించు. ఆ. ఏంటి ఇద్దరు పాటలు పడుతున్నారు? పూలదండలు కుట్టాలన్నయ్య, సూదిలోకి దారం ఎక్కట్లేదు. అంత చదువుకున్నానంటావు, సూదులోకి దారం పెట్టడం రాదా? చదువుకి దీనికి ఏంటి సంబంధం? స్కూల్లో సూదిలోకి దారం ఎలా ఎక్కిస్తారా అని చెప్తారా ఏంటి? దేనికైనా పని మీద దృష్టి పెట్టడం ముఖ్యం. అది చదువైనా సూది దారమైనా ఏమైనా ఒక్కటే. ఆహాహా, అంత సులువా? ఏది ఈ సూదిలోకి దారం ఎక్కించండి చూద్దాం. పెట్టండి, దృష్టి పెడితే ఏదైనా చెయ్యొచ్చు అన్నారు కదా. హే, కదిలితే ఎలా గుచ్చేది? నేనెక్కడ కదిలాను? బాగానే ఉన్నాను కదా.
అలా వచ్చావా, చెప్తా నీ సంగతి. లావణ్య, అక్కడేముందో చూడు. ఆ? ఆ, ఏంటన్నయ్య అక్కడేం లేదే. ఇదిగో సూదిలో దారం ఎక్కింది చూడు. అమ్మో, అవునన్నయ్య, బాగా ఎక్కిచ్చేసావే. వదినా, వదినా, చూసావా? చూశాను. పూలు కూర్చడమైనా వచ్చా, అందులోనూ సహాయం చేయాలా? ఏం అవసరం లేదు. అయ్యో, అయ్యో వదినా, అయ్యో వదినా, ఏమైంది? చూసుకోవచ్చు కదా వదినా, రక్తం చూడు ఎలా కారుతుందో. నేను పసుపు తెస్తాను, ఉండు. అబ్బా, ఆ